గురుభ్యో నమః. చాలా మంది ఇది అనుకుంటారు భారతంలో అసలు ఏమీ అవ్వలేదు, ఏమీ లేదు అని. కానీ భారతంలో ఏదుందో అదంతా ప్రాచీనం. మీరు మంత్రం చదివినప్పుడు చాలా సార్లు అంటారు ప్రాచీన వీధి అని. అంటే ఇక్కడ ఏదుందో అది ప్రాచీనం. ఇది ఫాలో చేయరు వాళ్ళు అప్రాచులు అని. దీనికి అందరికన్నా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కృషి ఉంటుంది కదా! అగ్రికల్చర్ వ్యవసాయం. ఈ వ్యవసాయం ఎలా వచ్చింది? ఏ సంప్రదాయంలో ఇది రాసి లేదు. రామాయణమే దీని అర్థం చెప్తుంది. ఎలాగా? సీతాయ. ఈ వర్డే వ్యవసాయంకి చూపిస్తుంది. ఎలాగా? సీతాయ అంటే అర్థం ఏంటి? నారి చూపుడు అంటే హలం. హలంకి స్టార్టింగ్‌లో ఒక నోక్ ఉంటుంది. అదేం చేస్తుంది? భూమిని ఇటు అటు 2 విభజన చేస్తుంది. దాంట్లో మనం ఒక బీజం వేస్తే అక్కడి నుంచి ఒక వృక్షం, ఒక మూలం, ఒక తినే పదార్థం, క్రాప్స్ వస్తాయి. అలాగే అష్టచక్ర నవద్వార దేవానాం పూర్వ అయోధ్య అని చెప్పబడింది. దేంట్లో? అథర్వవేదంలోనే. అంటే ఒక రాజ్యం వస్తుంది. అది దేవతల స్వర్గం కన్నా శ్రేష్టంగా ఉంటుంది అని. దాని పేరే అయోధ్య. 10వ ఖండ్‌లో అథర్వవేదంలో ఉంది. సీతే దీని అర్థం సీతే వందమేతః అంటే భూమిని ఇటు అటు చేస్తుంది కదా! అంటే వ్యవసాయంకి చేసిన భూమి. దీని హిందీలో జుతి హుయి భూమి అంటారు. సో ఇదే ప్రమాణం. అగ్రికల్చర్ వ్యవసాయం అన్నది మన దగ్గర నుంచి వచ్చింది అని. అలాగే ఆధ్యాత్మంలో దీని అర్థం ఏంటి? సీత ఇదా పింగళ. ఇదా పింగళని మనం పట్టుకుంటే ఏంటొస్తుంది మనకి? మూలాధారం వస్తుంది. ఆ మూలాధారం ఎక్కడ తీసుకెళ్తుంది? ప్రభు దగ్గర తీసుకెళ్తుంది. అంత విశిష్టమైంది ఈ శబ్దం. కృష్ణార్పణం.